Okay, today onwards we'll be starting the fourth unit. Okay, we'll go through each topic, and now we are going to start measurement of non-electrical quantities. What are the electrical quantities up to in measured? We have measured resistance, inductance, capacitance, voltage, current, at the same time power and energy. Okay, for different meters, for voltage, voltmeter, ammeter for current, energy meter for energy, and watt meter for power, and power factor meter. Even we have studied that one also, and different bridges for measurement of resistance and inductance and capacitance. Okay, even frequency also we started measuring using Wien's bridge. Okay, somebody have see, when I have given assignment, please write the assignment related to the topics only. Don't write Desauty's bridge everything. మీకు కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ మెటీరియల్లో ఉంది అంతా కూడా మీరు రాసుకుంటా పోవద్దు. ఓకే, అలా చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మీకు అర్థమైతేనే రాయండి అసైన్మెంట్. ఓకే, యావరేజ్గా వచ్చేటప్పటికి అందరికీ 5-6 మార్క్స్ వస్తాయి అంతే. ఓకే, సి here we will be starting transducers. What is meant by transducer is transducer. Okay, it is a pickup or sensor. We call this one as it is also called as a pickup or sensor. Okay, mostly from these units, mostly it is theoretical units only. All remaining fourth and fifth units are introductory and theoretical units only. Okay, rare ga manaki derivations problems vastayi, but still మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం సిలబస్లో. ఓ మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో మాత్రం ప్రాబ్లమ్స్ అన్నది 95% రావు. ఒక 5% మాత్రమే ఛాన్స్ ఇస్ దేర్. రిమెంబర్, 95% రావు అన్నప్పుడు నార్మల్గా 100% రావు, బట్ స్టిల్ కొంత కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనకి ప్రాబ్లమ్స్ అన్నది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ ఇంక్లూడింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ బోరింగ్ యూనిట్స్. లాస్ట్ 2 యూనిట్స్ కొంత బోరింగ్ గానే ఉంటుంది, అండ్ దట్ టు మెకానికల్ సైడ్ కొంచెం లీన్ అయి ఉంటుంది. ఓకే, సిలబస్ కూడా కొంచెం ఫోర్స్, ప్రెజర్, డిస్ప్లేస్మెంట్, నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ కాబట్టి కొంత మనం ఓపిక పట్టాలి ఈ సిలబస్ కంప్లీట్ అవ్వడం కోసం. ఓకే, సి ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక డెఫినేషన్ ఏంటంటే ఇట్ విల్ బి కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, కానీ మనకి కావాల్సింది ఏంటి ఇక్కడ? నాన్ ఎలక్ట్రికల్ టు ఎలక్ట్రికల్ కావాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ద ట్రాన్స్డ్యూసర్. అంటే ఇది స్టాండర్డ్ డెఫినేషన్ కాదు. స్టాండర్డ్ డెఫినేషన్ ఇదే. ఇట్ ఈస్ ఏ డివైస్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ సెన్సార్ ఆర్ పికప్ అండ్ విచ్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. చాలా ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి, కొన్ని వేలల్లో ఉన్నాయి ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ ఆర్ మచ్ మోర్ very high, but we are having transducers related to our syllabus discussion. That's why we need non-electrical quantities నుంచి electrical quantities కి వచ్చే transducer ని మనం చదువుతున్నాం. ఓకే, యాక్చువల్లీ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, ఓకే, ఈవెన్ మెకానికల్స్ ఆల్సో దే యూస్ టు స్టడీ దిస్ 2 చాప్టర్స్. వాళ్ళు 2 సెమిస్టర్లో పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ టైప్ లో చదువుతారమ్మా. వాటిని మనం క్లమ్ప్ చేసి కొంత మనకి ఎలక్ట్రికల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం మన సిలబస్ లో పెట్టుకున్నాం. ఓకే, దీస్ ఆర్ ద సెన్సింగ్ డివైజెస్ విచ్ కన్వర్ట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ టు ఎలక్ట్రికల్ క్వాంటిటీ. వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఆర్ అడ్వాంటేజ్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ ఈజియర్ ఓవర్ లాంగర్ డిస్టెన్సెస్. ఎప్పుడైనా కూడా లాంగర్ డిస్టెన్స్ లో కనుక మనం సిగ్నల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, లైక్ శాటిలైట్ మూవ్మెంట్ చేయాలి. ఓకే, శాటిలైట్ ఎక్కడో కొండల మీద పెడతారు, కొన్ని మూవీస్ లో కూడా చూసుంటారు. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇవ్విన వెంటనే ఆ శాటిలైట్ దాని యొక్క పొజిషన్ అన్న స్లోగా చేంజ్ చేసుకుంటుంది. ఓకే, దేర్ యూజ్ సింక్రో ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అని చెప్పి మీ కంట్రోల్ సిస్టమ్ లో కూడా ఉంటుంది. అలాంటి అది కూడా సేమ్ ట్రాన్స్డ్యూసరే. ఓకే, దట్ టైప్ ఆఫ్ లాంగర్ డిస్టెన్స్ లో కనుక మనం ఒక సిగ్నల్, మనం ఇచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్ అది మెకానికల్ గా మారుస్తుంది. అప్పుడప్పుడు మెకానికల్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ కింద కూడా మార్చాలన్నమాట. అలాంటప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది. డేటా మ్యానిపులేషన్ ఈజ్ ఈజీ. ఓకే, బికాస్ వీ హ్యావ్ కన్వర్టెడ్ దట్ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ టు ఎలక్ట్రికల్ క్వాంటిటీ, వీ కెన్ మ్యానిపులేట్ దట్ డేటా యాజ్ పర్ అవర్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా ఈజ్ ఈజియర్ అండ్ పవర్ కన్జంప్షన్ ఈజ్ లో. ఓకే,
ఇది నా జనరల్ అడ్వాంటేజెస్. ఇది ఓన్లీ మన ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్స్ కి కాదు, జనరల్ గా రాయబడిన అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్. ప్రైమర్లీ దేర్ ఆర్ 2 types of ట్రాన్స్డ్యూసర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, ఇందులో ఏం లేదు, ఇంకా చూసుకుంటా వెళ్ళడమే. జస్ట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్ లో మీరు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, డైరెక్ట్ ఏదైతే మెజరింగ్ ఎలిమెంట్ కి మనం డైరెక్ట్ కాంటాక్ట్ లో కనుక మన ట్రాన్స్డ్యూసర్ ఉంటే దాన్ని ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అంటాం. అలా కాకుండా ఇంటర్మీడియట్ లో ఇంకో డివైస్ కనుక మనకి యాక్ట్ చేస్తుందంటే దాన్ని సెకండరీ ట్రాన్స్డ్యూసర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎల్విడిటి అనే ట్రాన్స్డ్యూసర్ కి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, అంతే తప్ప రెండో స్టేజ్ ఏం లేదు. అలాగే క్యాంటిలివర్ బీమ్ అనే ట్రాన్స్డ్యూసర్ కి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, అంతే తప్ప మిడిల్లో ఇంకో స్టేజ్ లేదు. ఇలాంటి వాటిని మనం ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్ అంటాం. మోస్ట్లీ ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్ ఏంటంటే ఎల్విడిటి, థెర్మిస్టర్, బార్టన్ ట్యూబ్, బెల్లోస్, డయాఫ్రమ్, ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇలా మనకి డబుల్ కాంబినేషన్, అంటే ప్రైమరీ మెజర్ చేసేది ఎల్విడిటీనే, కానీ దానికోసం మనకి ఇంకో ఇంటర్మీడియట్ స్టేజ్ క్యాంటిలివర్ బీమ్ కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ అన్నది డిస్ప్లేస్మెంట్ అనుకుంది. ఎక్స్ అన్నది డిస్ప్లేస్మెంట్ అనుకోవడం కాదు, నార్మల్గా డిస్ప్లేస్మెంటే. ఎక్స్ అన్నది డిస్ప్లేస్మెంట్, అది V0 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, కానీ మనం మెజర్ చేస్తుంది ఏంటంటే ఫోర్స్. ఓకే, మనం ఫోర్స్ చేస్తున్నాం. అయితే ఇక్కడ టోటల్ గా ఫోర్స్ అన్నది వోల్టేజ్ కింద మారుతుంది. అంటే కానీ ఎల్విడిటీ అలా మెజర్ చేయలేదు, ఫోర్స్ మెజర్ చేయలేదు, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ మనం మెజర్ చేస్తుంది. కానీ దాని గురించి మనం డైరెక్ట్ గా మనం మెజర్ చేయకుండా ఇంకో ట్రాన్స్డ్యూసర్ తీసుకొని దాన్ని మనం ఇంటర్మీడియట్ కింద కనెక్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి మనం ఎలక్ట్రికల్ క్వాంటిటీ కనెక్ట్ చేస్తే దాన్ని సెకండరీ ట్రాన్స్డ్యూసర్ అంటాం. ఎల్విడిటి ఫర్ ప్రెజర్ ఆర్ ఫోర్స్, ఎల్విడిటి ప్రెజర్ ఆర్ ఫోర్స్ అన్నప్పుడు ప్రెజర్ డివైజ్ ఆర్ ఫోర్స్ మెజర్ చేసేటప్పుడు అది సెకండరీ కింద మనం అనుకోవచ్చు. అది కనెక్షన్స్ బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్స్. పేర్లోనే ఉన్నాయి. యాక్టివ్ అంటే ఏంటి మీనింగ్? దే ఆర్ సెల్ఫ్ జనరేటింగ్. ద ఎలక్ట్రిక్ సిగ్నల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ట్రాన్స్డ్యూసర్ ఇట్ సెల్ఫ్. ఓకే, జస్ట్ లైక్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే పీజో అంటే మీకు తెలిసి ఉండాలి, ఫోటోవోల్టాయిక్ సెల్, సోలార్ సెల్, థెర్మోకపుల్, ఇవన్నీ కూడా దీని యొక్క ఎగ్జాంపుల్స్. ఇవి సెల్ఫ్ జనరేటింగ్. ఓకే, దీనికి సెపరేట్ గా మనం ఒక సిగ్నల్ అన్నది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టర్నల్ సోర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్. ఇంకా మిగతా అన్ని ఎల్విడిటి, థెర్మిస్టర్, ఆర్టిడి, ఆర్ఎల్సి బేస్డ్ అన్ని కూడా పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ప్రైమరీ అండ్ సెకండరీ. సెకండ్ క్లాసిఫికేషన్ యాక్టివ్ అండ్ పాజిటివ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువగా అడుగుతారమ్మా, విచ్ ఈస్ ద యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఫోటోవోల్టాయిక్ సెల్, థెర్మిస్టర్, ఎల్విడిటి, ఆర్టిడి అని చెప్పి ఆప్తారు. యూ హ్యావ్ టు ఆప్ట్ దట్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఆర్ సోలార్ సెల్ ఆర్ థెర్మోకపుల్ ఆర్ పీజో ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా మనం చదువుతాం వన్ బై వన్, విల్ గో. దిస్ ఈజ్ జస్ట్ క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ ఈజ్ అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, if the output is a continuous, that is analog. If it is discrete, then it is known as digital. ఓకే, అవుట్పుట్ సిగ్నల్ కనుక మీకు కంటిన్యూగా ఇలా వేరీ అవుతా వచ్చింది అనుకోండి, దాన్ని అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ అంటాం. అలా కాదు, జస్ట్ మనకు ఒక పల్సెస్ టైప్లో, పల్సెస్ కూడా అనకూడదు, ఇవి డిస్క్రీట్ సిగ్నల్స్, డిజిటల్ అవుట్పుట్స్ అనమాట. అవి వచ్చే ఇన్స్టంటేనియస్ సిగ్నల్స్ కనుక వస్తే అవి డిజిటల్ అవుట్. ఇవి బేసిక్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కన్స్ట్రక్షన్ మస్ట్ బి సింపుల్ అండ్ లో కాస్ట్. ఏదైనా అంతే కదా, డబ్బులు తక్కువ ఉండాలి, కన్స్ట్రక్షన్ సింపుల్ గా ఉండాలి, పవర్ కన్జంప్షన్ లోగా ఉండాలి. ఓకే, బేసిక్. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై సరౌండింగ్ టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ కండిషన్. ఓకే, ఇట్ మస్ట్ హ్యావ్ హయ్యర్ సెన్సిటివిటీ అండ్ హయ్యర్ రిజల్యూషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ప్రాబ్లమ్స్ వీటి మీదే వస్తాయి మనకి. హయ్యర్ సెన్సిటివిటీ అండ్ హయ్యర్ రిజల్యూషన్. మనకు సెన్సిటివిటీ అంటే ఏంటి, రిజల్యూషన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, అసలు మొత్తం సబ్జెక్ట్ స్టార్టింగ్ లోనే మనం దాని యొక్క సెన్సిటివిటీ గురించి, దాని యొక్క రిజల్యూషన్ గురించి, డివైస్ యొక్క మనం డిస్కస్ చేసాం. ఓకే, విల్ సి వాట్ ఈస్ దట్ వన్. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఇన్పుట్. ఓకే, సెన్సిటివిటీని ఎస్ అని డినోట్ చేస్తున్నాను, చేంజ్ ఇన్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు
చేంజ్ ఇన్ ఇన్పుట్. ఎంత ఎక్కువ సెన్సిటివిటీ ఉంటే అది అంత చేంజ్ ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, స్మాలెస్ట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ సెన్సిటివిటీ ఇక్కడ పెట్టాం మనం. ఇక్కడ ఒకటేమో 3 kW/cm, ఇంకో 2 mV/cm. విచ్ వన్ హ్యాస్ హైయెస్ట్ సెన్సిటివిటీ? ఆబ్వియస్లీ 3 kW/cm. ఓకే, ability of the instrument to detect the smallest change in input is known as sensitivity. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, జస్ట్ రీకాల్ చేస్తున్నాం అంతే మనం. ఓకే, వీఆర్ జస్ట్ రీకాలింగ్ దిస్ వన్. సెన్సిటివిటీ అంటే ఏంటి? నెక్స్ట్ రెజల్యూషన్, the minimum increment from the threshold so that there will be a modification in already available non-zero output. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రెజల్యూషన్ అంటే ఏంటంటే, మీకు ఒక కెమెరాలో మనకి రెజల్యూషన్స్ ఉంటాయి. ఓకే, 21 మెగాపిక్సెల్ అనో లేకపోతే 25 మెగాపిక్సెల్ అనో ఇలా మనం కెమెరా యొక్క రెజల్యూషన్ చెప్తాం. అంటే ఎంత ఎక్కువ దాని యొక్క పిక్సెల్స్ ఉంటే అంత ఎక్కువ రెజల్యూషన్ అన్నట్టు చూసుకుంటాం. టీవీల్లో కూడా మనకి హెచ్డి రెడీ, ఫుల్ హెచ్డి, 4K, యూహెచ్డి, ఓఎల్ఈడి, QLED ఇలా మనకి రెజల్యూషన్స్ మాత్రం. అది టీవీ సైజ్ ఆ 55 ఇంచెస్ ఉంటుంది, కానీ దాంట్లో ఉండే పిక్సెల్ సైజు చిన్నది అయిపోతుంది, కానీ దాన్ని హై అని చెప్తాం. అదే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చెప్తుంది అదే. మీకు 22 మెగాపిక్సెల్ అంటే లేకపోతే 40 మెగాపిక్సెల్లో ఏది హై అంటే 40 మెగాపిక్సెల్ అని చెప్తాం. నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని రిజల్యూషన్ పెరుగుతుంది అనుకోకూడదు. అక్కడ యొక్క సైజులో ఆ సైజులో మనకి 40 ఒక ఫర్ ఎగ్జాంపుల్ 40 మెగాపిక్సెల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక చిన్న స్క్వేర్ ఏరియాలో ఇంతకుముందు 21 సెన్సార్స్ పట్టితే ఇప్పుడు ఎన్ని పడుతున్నాయి? 40 పడుతున్నాయి. అంటే పిక్సెల్ యొక్క సైజు తగ్గిపోయింది. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అంతే తప్ప 21 అంటే జస్ట్ లైక్ ఒక 1 సెంటీమీటర్ బాక్స్, 48 మెగాపిక్సెల్ అంటే ఒక 3 సెంటీమీటర్స్ బాక్స్ అనుకుంటే మొబైల్ ఫోన్ ఎంత ఉండాలి? ఇలా 48 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి లుకింగ్ లైక్ అవర్ బెంచ్ కానీ లేకపోతే మన ల్యాప్టాప్ అంత అయిపోతుంది. ఓకే, బట్ నౌ దే ఆర్ డిక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ దట్ స్మాల్ పిక్సెల్. ఈవెన్ యూహెచ్డి, అల్ట్రా హెచ్డి, 4K టెలివిజన్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఆ రిజల్యూషన్ గురించి. అని మన మీటర్స్ దగ్గర కూడా అదే డెఫినేషన్ నేను ఇక్కడ చెప్పాను, కానీ కొంచెం క్లారిఫికేషన్ లేదు, అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మన మీటర్ దగ్గర ఇంకా మన మీటర్స్ లో మనం స్టార్టింగ్ లో ఎలా చెప్పుకున్నాం రెజల్యూషన్ గురించి, స్కేల్ దగ్గర స్కేల్లో మనకి ఎంత చిన్న మూమెంట్ అంటే 0 నుంచి 0 స్కేల్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0 స్కేల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వరకు 5 అనుకుందాం, టోటల్ 5 అనుకుందాం. కానీ మనం 1 దగ్గర జూమ్ చేసి చూస్తుంటే ఇక్కడ చాలా డివిజన్స్ వచ్చినాయి అనుకోండి. ఇంతకుముందు ఓన్లీ 2 డివిజన్స్ ఉన్నాయి, 0, 0.5, 1. ఇది లో రెజల్యూషన్ డివిజన్. అలా కాకుండా మనకి చాలా డివిజన్స్ వచ్చినాయి. ఇది ఇలా ప్రతి డివిజన్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంతకుముందు ఓన్లీ 2 డివిజన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే 10 డివిజన్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ వాట్ ద హై రెజల్యూషన్. ఓకే, that's all the discussion regarding resolution. Better resolution means less increment in input should give more increment in output. This is related to digital instruments lo baa pan chestundi. Okay, next fifth gurinchi choddam manam. It should possess minimum amplifying device inside it. Okay, and it should not alter the original input signal. Okay, ఏదైతే ఫోర్స్ అన్నా, డిస్ప్లేస్మెంట్ అన్నా, ప్రెజర్ అన్నా, వెలాసిటీ, వాట్ ఎవర్ ద నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ని ముఖ్యంగా ఆల్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్ప ఆ డివైస్ అన్నది ఎక్కువగా ఆల్టర్ చేయకూడదు. ఇట్ ఈస్ బెలోస్, డయాఫ్రమ్స్ ఇలాంటివి ఏంటంటే కొంత ఎక్కువగా వాటి యొక్క పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటాయి. వాటి గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. క్యారెక్టరిస్టిక్స్ అన్నది మస్ట్ బి స్టేబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, స్టేబుల్ గా కూడా ఉండాలి ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రీడింగ్ చూపించకూడదు. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంటైర్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, క్లాసిఫికేషన్ చూసాం మనం. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ తీసుకొని మనం వాటిలో మన సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసుకొని అవి చదువుదాం. ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెన్సింగ్ డివైస్ ఆర్ పికప్ డివైస్ అని కూడా అంటాం దీన్ని. కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హియర్ నాన్ ఎలక్ట్రికల్ టు ఎలక్ట్రికల్. ఓకే, అడ్వాంటేజ్ చూసాం మనం. క్లాసిఫికేషన్స్ లో ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్, సెకండ్ క్లాసిఫికేషన్ యాక్టివ్ అండ్ పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్స్, అండ్ థర్డ్ ఈజ్ అనలాగ్ అండ్ డిస్క్రీట్ అని కూడా అనొచ్చు, డిజిటల్ కూడా అనొచ్చు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ లో మన హై సెన్సిటివిటీ, హై రెజల్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ అంటే ఏంటో చూసాం, రెజల్యూషన్ అంటే ఏంటో కూడా చూసాం. ఓకే, మిగతా అంతే కూడా జనరలైజ్ చేసాం, ప్రతి డివైస్ గురించి కాదు, ఓవరాల్ గా ట్రాన్స్డ్యూసర్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ గురించి చూసాం.
ఓకే, ఒకసారి సిలబస్ చూడమ్మా. చాలా మంది సిలబస్ అడిగారు. నేను సిలబస్ అన్నది మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. అంటే అది కొత్త సిలబస్ కదా, అందుకని మీకు కాలేజ్ వెబ్సైట్ లో దొరకకుండా ఉండొచ్చు. సి అకార్డింగ్ టు అవర్ సిలబస్ వీ హ్యావ్ టు స్టడీ ద క్లాసిఫికేషన్ చూసాం మనం. ఓకే, జస్ట్ నౌ వీ హ్యావ్ టు సీ మెజర్మెంట్ ఆఫ్ ప్రెజర్, డిస్ప్లేస్మెంట్, టెంపరేచర్. ఈ 3 నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ గురించి చూస్తున్నాం. ఇంకా మిగతా ఈ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఎల్విడిటి, స్ట్రెయిన్ గేజ్, పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్, ఇవన్నీ కూడా ఆ డివైజెస్, ఆ మెజర్మెంట్స్ అన్నప్పుడు వస్తాయి. ఓకే, సెపరేట్ గా వాటి గురించి చదవట్లేదు, లేకపోతే మనకి బల్కీగా అయిపోతుంది సిలబస్. ఓకే, ఐ వాంట్ దట్ సిలబస్ టు బి సింపుల్. ఎందుకంటే మీకు కూడా ఫైనల్ ఎగ్జామ్ చదువుకునేటప్పుడు క్లారిటీ పెరగడం కోసం, ఒకవేళ మిస్ అయిపోతే ఆ డివైజ్ అన్నది మనం ఎక్స్ట్రా మిస్లేనియస్ లో చేసి చదువుదాం. మాక్సిమం వచ్చేస్తాయి 99% దోస్ క్లాసిఫికేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ లోనే ఈ మెజర్మెంట్ చేసేటప్పుడు ఆ సిలబస్ పాయింట్స్ అన్నది మనం కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం మనం. ఓకే, డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం. మెజర్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ద టాపిక్ టుడే. ఓకే, ఇది కంప్లీట్ చేసి ఆపేద్దాం ఇవాళకి. ఇఫ్ పాసిబుల్ విల్ గో ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మనకి నార్మల్గా ఇక్కడ 3 డివైజెస్ ఉన్నాయమ్మా ఇక్కడ మనకి. ఫస్ట్ వన్ ఈజ్ పొటెన్షియోమీటర్, సెకండ్ వన్ ఈజ్ ఎల్విడిటి, థర్డ్ వన్ ఈజ్ హాల్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, 3 ఉన్నాయి. అయితే సిలబస్ లో మాత్రం 2 ఉన్నాయి మనకి. ఓకే, సిలబస్ లో మాత్రం ఇది ఉన్నాయి. ఓకే, ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇలా ఉన్నాయా లేదా అన్నది? ఓకే, మీకు మన సిలబస్ లో క్లియర్ కట్ గా డెఫినేషన్ ఇచ్చేసాం మనం. రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్, ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్, కెపాసిటివ్ ట్రాన్స్డ్యూసర్ అండ్ పీజో ఎలక్ట్రిక్, ఎల్విడిటి ఇలా మనం మెన్షన్ చేసేసాం కాబట్టి మనకి ఆ సిలబస్ లో రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ కింద ఇది వస్తుంది. ఓకే, ఎల్విడిటి అన్నది పేరులోనే ఎల్విడిటి, మనకి సిలబస్ క్లియర్ గా మెన్షన్ చేసాం ఎల్విడిటి అని. అలాగే ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ కూడా ఇది వస్తుంది. ఓకే, రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ కింద పొటెన్షియోమీటర్ వస్తుంది, ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ కింద ఎల్విడిటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే మీరు పొటెన్షియోమీటర్ ట్రాన్స్డ్యూసరే రాయాలి ఇక్కడ. ఓకే, స్పెసిఫిక్ గా మళ్ళీ మెజర్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అయి ఉండొచ్చు ఆ డివైస్, కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే డైరెక్ట్ డివైస్ అడిగేశారు. అలా కాకుండా క్వశ్చన్ అన్నది ఎక్స్ప్లెయిన్ ఎనీ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే యూ కెన్ రైట్ పొటెన్షియోమీటర్ ఆర్ ఎల్విడిటి. ఓకే, అయితే థర్డ్ ది హాల్ ట్రాన్స్డ్యూసర్స్ అన్నది లేదమ్మా, సిలబస్ లో లేదు. బట్ ఐ హావ్ ఇన్క్లూడెడ్ హియర్. మనం కొంత ఇన్ఫర్మేషన్ అన్నది ఇద్దాంలే అనుకొని. అయితే మూడిట్లో మెయిన్ తేడా ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్ప్లేస్మెంట్ అన్నది సెంటీమీటర్ లో ఉంటే పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తాం, మిల్లీమీటర్స్ లో ఉంటే ఎల్విడిటి యూజ్ చేస్తాం, మైక్రోమీటర్స్ లో ఉంటే హాల్ ట్రాన్స్డ్యూసర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఎంత చిన్న డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలంటే హాల్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ హై రిజల్యూషన్. ఓకే, ఇంకా మిగతాది మీరు జనరలైజ్ చేసుకోవచ్చు. ఓకే, విల్ స్టార్ట్ విత్ పొటెన్షియల్ ట్రాన్స్డ్యూసర్ ఆర్ పొటెన్షియోమీటర్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, పొటెన్షియోమీటర్ ట్రాన్స్డ్యూసర్ అన్నది మనం మెయిన్ మన క్లాసిఫికేషన్ లో అది రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది యాక్టివా పాజిటివా అంటే పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్ కింద వస్తుంది. ఇది డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్ కింద వస్తుంది. 3 విధాలుగా వస్తుంది. ఓకే, ది వెరీ ఇంపార్టెంట్. ఇవే అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ రావడం అంత చాలా ఇబ్బంది. ఓకే, అందుకని వాళ్ళు థియరిటికల్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ దీనికి మళ్ళీ కొన్ని పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్స్ అని చెప్పేసాం మనం ఇక్కడ. ఓకే, పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్స్ అని చెప్పేసాం. ఇక్కడ ఇది రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ అని కూడా చెప్పాం. రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ కనిపించట్లేదేమో కలరు. ఓకే, లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ అని కూడా చెప్పాం, పాసివ్ ట్రాన్స్డ్యూసర్ కూడా చెప్పాం. ఇంకా మిగతా పేర్లు ఏమున్నాయంటే ఇది ఒక లీనియర్ డివైస్. ఎలా చెప్తాం? రెసిస్టెన్స్ ఒకటే ఉంది ఇందులో. పొటెన్షియోమీటర్ మీన్స్ రెసిస్టెన్స్ మీన్స్ లీనియర్. మనకి ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఉంటే నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అవి. ఓకే, ఆర్ అవి. ఇది మాత్రం లీనియర్ డివైస్. ఓకే, నెక్స్ట్ ఇది జీరో ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు మ్యాథ్స్ లో చదువుకొని ఉంటారు, ఆర్డర్ లేకపోతే డిగ్రీ అని చెప్పి ఏదో చదువుకొని ఉంటారు. ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ డివైస్ ఇక్కడ మనం చూస్తాం. నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఓన్లీ కన్జంప్షన్ అండ్ మనకి అబ్జర్ప్షన్ చేసుకునే డివైస్ తప్ప రెసిస్టెన్స్ ఏమి ఎనర్జీ అన్న స్టోర్ చేసేది. కాబట్టి ఇది జీరో ఆర్డర్ డివైస్. ఇది వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అని కూడా అంటాం, ఆర్ లెంత్ కంపారిజన్ ఇన్స్ట్రుమెంట్ కూడా అంటాం.
ఇవన్నీ కూడా దీనికి వేరే పేర్లు అనమాట. ఏది లీనియర్ డివైస్, ఏది జీరో ఆర్డర్, ఏది వోల్టేజ్ రెగ్యులేటర్, ఆ రెసిస్టివ్ డివైడర్ నెట్వర్క్, లెంత్ కంపారిజన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్ ఏది, ఇవి దీని యొక్క పేర్లు. ఇంకా దాంతోపాటు ఈ 3 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటే మీరు ఇవన్నీ కూడా రాయాలి. ఓకే, దాని ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకు అసలు ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, మనకు ఒక క్లియర్ కట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఆ రెసిస్టెన్స్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఆర్ఐ అనుకుంటున్నాం మనం. ఆర్ఐ టోటల్ రెసిస్టెన్స్. ఓకే, ఇన్పుట్ రెసిస్టెన్స్ లేకపోతే దాన్ని అలా అనుకోవచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ అన్నది ఇది విఐ. ఓకే, ఎందుకు ఇది యాక్టివ్ కాదు అంటే ఇదిగోండి సప్లై ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం సప్లై, దిస్ ఈజ్ ఎ పాజిటివ్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, అది రీజన్. అలా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ది లెంత్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఈజ్ ఎల్ఐ. ఓకే, లెంత్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఈజ్ ఎల్ఐ. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే కాంటాక్ట్ మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఉంది చూసారా, ఆ కాంటాక్ట్ అన్నది స్లోగా వెళ్ళి ఏదో ఒక ఆపరేటర్స్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాల్సిన ఆ డిస్ప్లేస్మెంట్ కనెక్ట్ చేస్తున్నాం. అంటే జస్ట్ ఎజ్యూమ్ దిస్ వన్ యాజ్ ఎ నాబ్, ఒక నాబ్ కింద ఎజ్యూమ్ చేసుకోండి. మీరు ఎలా అయినా ఎజ్యూమ్ చేసుకో. ట్యాంక్ అని రాస్తుంది, ఆ ట్యాంక్ దగ్గర ఉన్నది ఏదో ఒక డిస్ప్లే. మనం ఎప్పుడైతే ఈ నాబ్ అన్నది ఇలా తిప్పుతామో, ఈ నాబ్ అన్నది ఇలా తిప్పుతాం, స్లోగా వైర్ అన్నది టైట్ అవుతా ఉంటుంది. ఈ వైర్ అన్నది టైట్ అవుతుంది, ఇది వైర్. ఓకే, టైట్ అవుతా ఉంటుంది. ఓకే, టైట్ అయినప్పుడు అది ఈ కాంటాక్ట్ కొంచెం పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఓకే, ఇది స్టార్ట్. మళ్ళీ అది లూజ్ అయినప్పుడు ఆ కాంటాక్ట్ అన్నది కిందకి మూవ్ అవుతా ఉంటుంది. ఇది దీని యొక్క సెటప్ అన్నమాట. ఓకే, ఇంకా ఇది మనకు అనవసరం లేదు. ఈ డిస్ప్లేస్మెంట్ అన్నది మనం ఎలక్ట్రికల్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేయాలి. అది మన మెయిన్ యాక్సెప్ట్. ఓకే, ఆ ఆపరేటర్స్ అన్నది మనం రెసిస్టెన్స్ పొటెన్షియల్ డివైడర్ సర్క్యూట్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని పొటెన్షియోమీటర్ ట్రాన్స్డ్యూసర్ అంటాం. ఓకే, అయితే ఆ కాంటాక్ట్ ఎక్కడ ఉన్నది అన్నది కూడా మనకు అనవసరం. ఒక చోట ఉంది, ఒక పొజిషన్ లో కాంటాక్ట్ ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకొని ఆ పొజిషన్ వరకు వచ్చే వోల్టేజ్ ని V0 అని చెప్తున్నాం. ఆ పొజిషన్ కింద నుంచి వచ్చే ఈ డిస్టెన్స్ ని L0 అంటున్నాం. ఆ రెసిస్టెన్స్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R0 అని చెప్తున్నాం. ఓకే, రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, అయితే ఇందులో వెళ్ళే కరెంట్, ఇది రెసిస్టెన్స్, దానికి ఒక ఇన్పుట్ వోల్టేజ్ ఉంది కాబట్టి దాంట్లో వెళ్ళే కరెంట్ ఎంత అంటే మనం VI/RI అని చెప్పి అనొచ్చు. కరెక్ట్, VI/RI ఇస్ ద కరెక్ట్. ఐ అంటే ఏంటి, V/RI కదా. ఇక్కడ ఎంటైర్ ఇన్పుట్ వోల్టేజ్ VI అండ్ టోటల్ రెసిస్టెన్స్ ఇస్ RI. ఓకే, మరి ఇది కూడా సేమ్ కదా, ఇది కూడా సేమ్ కదా. ఇక్కడ కూడా అదే కరెంట్ వెళ్తుంది కదా. ఇదేమి కరెంట్ వెళ్ళదమ్మా, ఇది కరెంట్ వెళ్ళే కాన్సెప్ట్ కాదు. ఇక్కడ వైర్ కాదు, ఇది కాంటాక్ట్ ఓన్లీ. ఇది ఫర్ మెజర్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది అనుకోవద్దు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కరెంట్ వెళ్తుంది, కానీ ఈ పార్ట్ యొక్క రెసిస్టెన్స్ R0, ఈ పార్ట్ లో వెళ్తున్న వోల్టేజ్ V0. ఓకే, కానీ ఆ రెండు అక్కడ కూడా సేమ్ కాబట్టి వీ కెన్ రైట్ V0/R0 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, స్టిల్ R0 అంటే ఏంటి మనకి, R0 ఈజ్ ప్రపోర్షనల్ టు L0. ఏదైతే మనకి ఆ లెంత్ ఆఫ్ ది వైర్, R ఈజ్ ఈక్వల్ టు ρL/A. గుర్తుపెట్టుకోండి, ρL/A రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఓకే, రో అంటే రెసిస్టివిటీ, L అంటే లెంత్ ఆఫ్ దట్ వైర్, A ఇస్ ద ఏరియా ఆఫ్ దట్ వైర్. ఓకే, ఆ రిలేషన్ మనకి తెలుసు కాబట్టి R0 ఈజ్ ప్రపోర్షనల్ టు L0. అండ్ L0 అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఆ లెంత్ ఆఫ్ ది ఈ X మీద డిపెండ్ అయి ఉంటుంది. X మనకి క్లాక్ వైజ్ లాగితే L0 కూడా పెరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అయితే తగ్గిపోతుంటుంది. ఆ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి R0 ఈజ్ ప్రపోర్షనల్, L0 ప్రపోర్షనల్ టు X. ఓకే, సిమిలర్లీ RI ఈజ్ ప్రపోర్షనల్ టు LI. ఆ LI అన్నది ఇంకా మనకి ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి, ఒక ఇన్పుట్ ఒక్కటే ఉంది కాబట్టి వీ కెన్ కాల్ దిస్ వన్ యాజ్ ఎ VI. ఓకే, VI కింద ప్రపోర్షనాలిటీ అనుకోవడమే. ఓకే, రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ నౌ వీ కెన్ రైట్ ఫ్రమ్ హియర్. మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తెలుసు కాబట్టి ఇవి అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేస్తున్నామో ఇలా చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైకి మూమెంట్ అయింది అనుకుందాం. పైకి మూమెంట్ అయింది అంటే మీనింగ్ ఏంటి, L0 అన్నది ఇంక్రీజ్ అవుతుంది. L0 ఇంక్రీజ్ అయితే అకార్డింగ్ టు రిలేషన్ R0 కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది అలా రావాలి. ఓకే, రిలేషన్షిప్స్ అన్నది. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ హియర్
V0 మనం తీసుకుంటే V0 అవుట్పుట్ వోల్టేజ్ మనకు కావాలి కాబట్టి ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ని ఇంట్లో చేంజ్ చేద్దాం. దీని ఎలా రాయొచ్చు, V0 ఈజ్ ఈక్వల్ టు VI RI బై R0 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, మరి RI అంటే ఇప్పుడే కదా మనం రాసాం, VI బై RI అంటే LIకి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పి రాసాం. RI ఈజ్ LIకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, V0 బై VI, R0 బై RI కదా. ఓకే ఓకే, R0 బై RI వచ్చింది ఇక్కడ. ఓకే, లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఇది ఎరేజ్ చేసేసిన తర్వాత మళ్ళీ రాద్దాం. ఓకే, V0 ఈజ్ ఈక్వల్ టు VI R0 బై RI. ఓకే, ఎవరైనా వింటున్నారమ్మా, లైన్ లోనే ఉన్నారా, అందరూ కూడా రాసుకుంటున్నారా? దీని ఓకే ఓకే, దీని నుంచి నేనేం ఇంకా మెటీరియల్స్ ఏమి ఇవ్వట్లేదమ్మా, ఎందుకంటే మీరే చదువుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అలవాటు చేసుకోండి, ఇది రాసుకుంటే మీకు ఇదే మెటీరియల్. ఓకే, లేకపోతే వీడియోస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ రాసుకోవడం లేకపోతే ఆ వీడియోస్ అయినా ఫాలో అవ్వండి. ఓకే, R0 ఈజ్ VI ఈజ్ R0 ప్రపోర్షనల్ టు L0 కాబట్టి ఇది LI కాబట్టి దీని ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ VI ఈజ్ L0 అన్నది ఎక్స్ కాబట్టి LIని అలాగే రాద్దాం మనం. ఓకే, దిస్ వన్. ఓకే, ఇప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు VI బై ఆర్ ఈ రేషియో ఆర్ VI బై LIని K అనుకుందాం. దిస్ వన్ విల్ బెన్ యాజ్ K అండ్ X. ఓకే, V0 ఈజ్ ఈక్వల్ టు KX. ఓకే, ఇది చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వచ్చింది కదా. ఇది రిలేషన్ చూడండి, మనకి ఇక్కడ ఏమన్నా మనకి ఎస్ అని కానీ అంటే S పవర్ 0, వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ S పవర్ 0, రైట్. ఓకే, ఎస్ అంటే ఏంటి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఆర్డర్స్ గురించి చెప్తున్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఎస్ అనుకుంటాం కదా. ఎస్ ఏమన్నా వచ్చింది అనుకోండి, అది ఫస్ట్ ఆర్డర్ అయిపోయేది. కానీ ఇక్కడ ఏమన్నా వచ్చిందా మనకి, లేదు, ఏం ఎస్ రాలేదు, అంటే S పవర్ 0 ఉన్నట్టు ఇక్కడ. అందుకని ఇది 0 ఆర్డర్ సిస్టమ్ అవుతుంది. 0 ఆర్డర్, అది కూడా ఇంకో రీజన్, 0 ఆర్డర్ సిస్టమ్. సార్ అక్కడ LI ప్రపోర్షనల్ టు RI అని చెప్పి RI ప్లస్ లో LI సబ్స్టిట్యూట్ చేసాం కదా సార్. LI సబ్స్టిట్యూట్ చేసాం, అవును. ఇప్పుడు VI కూడా ప్రపోర్షనల్ కాబట్టి VI ప్లస్ లో కూడా LI సబ్స్టిట్యూట్ చేస్తే VI బై LI. VI అన్నది నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, VI అన్నది మనం ఇన్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంచేస్తున్నాం. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ కదా మన చేతిలో ఉంది, అది దాన్ని మనం కాన్స్టెంట్ గా ఉంచేస్తున్నాం. ఓకే, ఒక డివైస్ కి ఇది మన మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వోల్టేజ్ లో కన్వర్ట్ చేయడం. మన ఇన్పుట్ ని చేంజ్ చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఆ డివైస్ ఆపరేటింగ్ కి మనకు ఒక స్టాండర్డ్ వోల్టేజ్ ఒకటి ఉంటుంది. ఓకే, వీ కాంట్ చేంజ్ దట్ వన్. అసలు మనం ఇక్కడ వేరియబుల్ కనుక మనం పెట్టుకుంటే, మీరు ఇక్కడ మనం వేరియబుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఓకే, VI పొజిషన్ లో, ఇక్కడ ఇంకా ఈ డివైస్ వల్ల ఉపయోగం ఏముంది మనకి, వీఆర్ రిలేటెడ్ టు ఓన్లీ మెజరింగ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఓన్లీ. ఓకే, ఇక్కడ నెట్వర్క్స్ కాదు చదువుతుంది మనం, నెట్వర్క్స్ రిలేషన్స్ ఇక్కడ తీసుకోవద్దు. ఓకే, జస్ట్ ఐ హోల్డ్ దేర్, అక్కడ చెప్పినప్పుడు జస్ట్ ఒక ప్రపోర్షనాలిటీ కోసం తీసుకుంటున్నానని చెప్పాను తప్ప మనం అక్కడ మీనింగ్ లేదని చెప్పానమ్మా స్టార్టింగ్ లో. ఓకే, ప్లీజ్ రెస్పాండ్. ఓకే సార్. ఓకేనా, ఓకే. నౌ యూ గాట్ ఏ 0 ఆర్డర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఒక గ్రాఫ్ గీసామనుకోండి, అంటే ఇది చూడండి, V0 కిను X కి వేస్తే మనకి ఏం లేదు, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. V0 ఈజ్ ప్రపోర్షనల్ టు X అంటే మీనింగ్ ఏంటి, ఇది లీనియర్ గ్రాఫ్ అని చెప్పి మీనింగ్. ఇదిగోండి ఇలా ఒక లీనియర్ గ్రాఫ్ అన్నది మనకి వస్తుంది. ఓకే, దట్స్ వై దీన్ని మనం ఏమని పిలవచ్చు, లీనియర్ డివైస్ అని కూడా పిలవచ్చు. 0 ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాం, పాజిటివ్ ట్రాన్స్ఫర్మర్స్ అంటే కూడా చెప్పాను. ఇది ఒక లీనియర్ డివైస్ అని ఎందుకన్నామంటే ఇది. ఓకే, రీజన్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సెన్సిటివిటీ. ఓకే, సెన్సిటివిటీ అంటే మనం ఏం చెప్పామమ్మా, దీని డెఫినేషన్ ఆఫ్ సెన్సిటివిటీ ఏం చెప్పాం మనం. ఓకే, ద చేంజ్ ఇన్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఇన్పుట్ కదా. ఓకే, ఇక్కడ మనం సెన్సిటివిటీ అన్నది డివైస్ బట్టి కొంత, ఆ డివైస్ యొక్క అవుట్పుట్ ఏంటి, ఆ డివైస్ యొక్క ఇన్పుట్ ఏంటి అన్నది బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. రిమెంబర్ దట్ పాయింట్. ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క సెన్సిటివిటీ ఉంటుంది. ఒకేసారి అన్నిటికీ కూడా సెన్సిటివిటీకి ఒకే యూనిట్స్ ఉండవు. ఇక్కడ సెన్సిటివ్ అనేటప్పటికి సెన్సిటివిటీని S తో డినోట్ చేసుకోండి. సెన్సిటివిటీ S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ
మనం మెజర్ చేయాల్సింది ఏంటి, అవుట్పుట్ V0, ఇన్పుట్ ఏంటి ఎక్స్ అన్నమాట. చేంజ్ ఇదే V0/X. V0 దీన్నే మనం L0 అని కూడా రాసుకోవచ్చు, V0/L0 అని కూడా రాసుకోవచ్చు. ఓకే ఓకే, దీనికి యూనిట్స్ అంటే మనం ఏం చెప్తాం, వోల్ట్ పర్ ఎక్స్ అంటే మనకి R0 అని కూడా అవుతుంది, ఎందుకంటే అన్ని ప్రపోర్షనల్ ఇక్కడ. ఓకే, ఫైనల్ గా దీనికి ఇక్కడ యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్ పర్ ఓమ్ కూడా రావచ్చు, వోల్ట్స్ పర్ ఓకే మిల్లీమీటరా, ఇది ఏ రేంజ్ లో డివైస్ మెజర్ చేస్తుందో ఒకసారి చూసుకోండి. సెంటీమీటర్స్ ఉంది కదా ఇక్కడ, సెంటీమీటర్స్. ఇది మన పేపర్ మీదే రాస్తున్నాం. ఎవరైనా దీన్ని తీసుకెళ్లి మిల్లీమీటర్స్ యూజ్ చేస్తుంటే ఒక ప్రాబ్లమ్ లో మనం అక్కడ మిల్లీమీటర్ అనే చెప్పాలి. ఓకే, గుర్తుని పెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఆ ప్రాబ్లమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. యూ కెన్ హ్యావ్ ఏ సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ పర్ ఓమ్ ఆల్సో వోల్ట్ పర్ సెంటీమీటర్. అయితే వోల్ట్ పర్ ఓమ్ అన్నది సెన్సిటివిటీ అంటే మనం ఎక్కడో చదివినట్టు మీకు గుర్తుకు రావాలి. ఒకసారి ఎక్కడ చదివాం ఇది, మనం సెన్సిటివిటీ అంటే ఏదో చేసేసాం సార్ ఇంత ముందు అని చెప్పి మీరు మనం ఫస్ట్ యూనిట్ కాదు, మేబీ ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడ చదివామమ్మా ఇది, ఇలా సెన్సిటివిటీ ఐ థింక్ ఫస్ట్ యూనిట్ లో సమ్ డెరివేషన్స్ కూడా చేసాం సార్. అది ఇదిగోండి, ఇదే సెన్సిటివిటీ అండ్ మెజర్ ఆఫ్ స్కేల్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, మనకి సెన్సిటివ్ మెజర్ ఆఫ్ స్కేల్ అని చెప్పి. ఇదిగోండి సేమ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్, అదే డెఫినేషన్ మనం చెప్పుకుంది. మరి ఈ లోడింగ్ సెన్సిటివిటీ అంటే లోడింగ్ ఎఫెక్ట్ అని, ఆ లోడింగ్ ఎఫెక్ట్ అంటే మనకి ఇక్కడ మన ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం. ఓకే, ఆ ఎఫెక్ట్ అన్నది ఇక్కడ ఉంటుందా లేదా, కంపల్సరీ ఉంటుంది. ఓకే, మీరు ఎందుకంటే ఇక్కడ కూడా మనం మళ్ళీ మన యూనిట్కి వచ్చేద్దాం, అది 4th యూనిట్. ఓకే, హియర్. ఓకే, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇది మన యొక్క పొటెన్షియోమీటరు. ఓకే, దీనికి VI, RI, ఓకే RI, LI కూడా, దాని లెంత్ LI. ఓకే అనుకున్నాం. ఇక్కడ నుంచి ఒక పొటెన్షియోమీటర్ ఇలా డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయడానికి ఒక నార్త్ వెళ్ళింది, X అనే డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మెయిన్ మనకి కన్వర్ట్ చేయాల్సింది ఏంటి, ఈ ఎక్స్ని వోల్టేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే వోల్ట్మీటర్ కావాలా వద్దా, మనకి కంపల్సరీ వోల్ట్మీటర్ కావాలి, అంతే కదా. మనకి ఇక్కడ ఎక్కడ వోల్ట్మీటర్ లేదు. ఎక్కడ కనెక్ట్ చేస్తాం మనం వోల్ట్మీటర్ని, ఇదిగోండి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఈ R0 ఈ RM యొక్క వోల్ట్మీటర్ ఎఫెక్ట్ పడుతుంది, లోడింగ్ ఎఫెక్ట్ పొటెన్షియోమీటర్ కూడా మీద కూడా పడుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పొటెన్షియోమీటర్ డివైస్ లో ఎర్రర్ వస్తాయంటే, ద వోల్టేజ్ ఏదైతే ఇక్కడ V0 మెజర్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్న వోల్ట్మీటర్ యొక్క రెసిస్టెన్స్ RM ఉంటుంది చూసారా, మనకి చెప్పాను మనం ఒక మీటర్ యొక్క రెసిస్టెన్స్ RMను IM ఇలా ఉంటుంది అని చెప్పి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, PMMC అని చెప్పి. అదే మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు మళ్ళీ వితౌట్, ఇక్కడ కూడా మీరు పర్సంటేజ్ ఎర్రర్ని ఏదైతే అక్కడ చేసామో మొత్తం ఇక్కడ మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ మొత్తం తీసుకురావచ్చు. ఓకే, విత్ కానీ యూనిట్స్ రెసిప్రోకల్ ఉన్నాయి కదా సార్. ఏదమ్మా, ఇక్కడేమో వోల్ట్స్ బై ఓమ్స్ వస్తుంది, అక్కడేమో ఓమ్ బై వోల్ట్స్. కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను నేను. మన కాన్సెప్ట్స్ అన్నది ఇక్కడ మీకు ఇక్కడ మెజర్ చేయడం కోసం V0 యూజ్ చేస్తామా, ఫస్ట్ పాయింట్. V0 అంటే కంపల్సరీగా అది వోల్ట్మీటర్ అంటే RM ఉంటుందా, RM ఉన్నప్పుడు ఈ రెండు కూడా ప్యారలల్ వచ్చేస్తాయా మనకి. ఇదే కదా మనం ఫస్ట్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ ఇలాగే చేసాం మనం కూడా. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూనిట్ కి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ యూనిట్ లో ఇది పొటెన్షియోమీటర్ కదా, ఇది పొటెన్షియల్. ఇలా చెప్పండి ఒకసారి, ఇలా చెప్పి చూస్తే మీరు ఇదిగోండి, ఇది రెసిస్టెన్స్, ఇది టోటల్ రెసిస్టెన్స్ 10 ohms. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడో మన పాయింటర్ ఉందనుకుంటున్నాం, ఇక్కడ వోల్ట్మీటర్ కనెక్ట్ చేసాం మనం. అయితే ఇక్కడ 4 mega ohms కి ఈ వోల్ట్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, 50 kilo ohms అన్నది మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందా లేదా. సేమ్ కాన్సెప్ట్. ఇంతకుముందు అది ఓన్లీ మనకి పొటెన్షియోమీటర్ కాకుండా మనం జస్ట్ లోడింగ్ ఎఫెక్ట్ గురించి చదివాం. ఆ ఎఫెక్ట్ అన్నది మనకి నేను చెప్తుంది ఏంటంటే సేమ్ టు సేమ్ ఆ ఎఫెక్ట్ అన్నది మన పీజో అదే పొటెన్షియోమీటర్ ట్రాన్స్డ్యూసర్ మీద ఉంటుంది, అది నా పాయింట్. ఓకే, దట్ ఈస్ వాట్. మీరు ఇక్కడ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ గురించి డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఒకవేళ ప్రాబ్లంలో కూడా ఇంక్లూడ్ చేసేయగలిగితే మీకు ఎప్పుడైనా ఇస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే మీకు ఆ ఎఫెక్ట్ అన్నది. ఇక్కడ కూడా మీకు ఆ రెసిస్టెన్స్ అన్నది చేంజ్ అయిపోతుంటుంది. ఇక్కడ ఓన్లీ R0 రావాలి, కానీ
మనకి విత్ రెస్పెక్ట్ టు మీటర్ ఏం చూస్తుంది, అది R0 RM ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి R0 RM బై RM ప్లస్ R0 అనే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అది చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, ఇంకా మిగతాదంతా సేమ్. I'm not going to discuss again. Same we have done this one. Okay, this is what the sensitivity is. Next, resolution. ఓకే, రెజల్యూషన్ చెప్పేటప్పుడు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఉంటాయమ్మా. స్ట్రోక్ అని చెప్పి మెన్షన్ చేస్తారు ఇక్కడ. స్ట్రోక్ అంటే ఏంటంటే ద మినిమం డిస్ప్లేస్మెంట్ మెజర్డ్ బై ద పొటెన్షియోమీటర్ రెజల్యూషన్. మనం ఆల్రెడీ తెలుసు రెజల్యూషన్ అంటే ఏంటనేది. మినిమం డిస్ప్లేస్మెంట్ మెజర్డ్ బై ద పొటెన్షియోమీటర్ ని రెజల్యూషన్ అంటాం. అలాగే ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏబుల్ టు మెజర్ బై పొటెన్షియోమీటర్ ని స్ట్రోక్ అంటాం. ఇది నామినికల్చర్, ఈ పేర్లు అనమాట. ప్రాబ్లమ్స్ లో మనకి ఇలాగే అడుగుతారు, మీరు గుర్తుపెట్టుకోండి. రెజల్యూషన్ అంటే మినిమం, స్ట్రోక్ అంటే మ్యాక్సిమం. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర మినిమం అంటే ఎంత, రెజల్యూషన్ ఎంత ఉంటే అంత, మన దీనికి వాల్యూ లేదు. మ్యాక్సిమం మాత్రం వాల్యూ ఉంటుంది, ఎంత, ఎల్ఐ మాత్రమే మనం మెజర్ చేయగలం. ఎందుకు, ఒకసారి మీరు ఒకసారి ఆ డివైస్ యొక్క లెంత్ చూస్తే, ఇదిగోండి ఫస్ట్ ఈ నాబ్ అన్నది ఇక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ అనుకుందాం. ఓకే, ఇలా మూమెంట్ ఇక్కడ వరకే వస్తుంది. ఎంతవరకు ఎల్ఐ ఉందో అంతవరకు మాత్రమే వస్తుంది. దాన్నే మనం స్ట్రోక్ అంటాం ఇక్కడ. ఇది దీని పేరు. ఓకే, ఇక్కడ రెజల్యూషన్ యొక్క ఫార్ములా ఏంటంటే రెజల్యూషన్ ఆర్, దీన్ని ఆర్ గా డినోట్ చేసుకోండి. రెజల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు V0 మినిమం, ఏదైతే మినిమం వోల్టేజ్ డివైడెడ్ బై సెన్సిటివిటీ, ఏదైతే సెన్సిటివిటీ మనం ఫైండ్ అవుట్ చేసామో అది దీని యొక్క ఫార్ములా. ద మినిమం వోల్టేజ్ మెజర్డ్ బై డివైడెడ్ బై సెన్సిటివిటీ. ఓకే, దీనికి యూనిట్స్ రాస్తే మిల్లీమీటర్స్ లో వస్తుంది మీకు, ఆర్ సెంటీమీటర్, ఏదైనా మీటర్స్ లో వస్తుంది. ఓకే, దట్స్ ఆల్. మనం ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ మిగతాయి చూద్దాం. సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ వైజ్ ఇది సింపుల్, కానీ ఇది హై కాస్ట్. ఓకే, కాస్ట్ వైజ్. ఎందుకు అంటే ఈ పొటెన్షియోమీటర్స్ లో ఈ కాంటాక్ట్ ఉంటుంది చూస్తారా, ఈ కాంటాక్ట్ అన్నది మనం గోల్డ్ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. యూ కెన్ రిఫర్, మీరు ఏదైనా గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. అది కాస్ట్లీ మెటీరియల్స్ ఇచ్చేస్తారు ఈ కాంటాక్ట్స్ దగ్గర. ఓకే, లీనియర్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ హై సెన్సిటివిటీ, హైయర్ రెజల్యూషన్. ఈ మూడు కూడా దీని యొక్క అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అన్నది వస్తుందో ఆ కాంటాక్ట్ అన్నది మూవ్ అవ్వాలి. ఈ మూవ్ అన్నప్పుడు ఆ పొటెన్షియోమీటర్ కాయిల్స్ మీద ఈ కాంటాక్ట్ అన్నది టచ్ అయ్యి ఒక ఫ్రిక్షన్ అన్నది జనరేట్ అవుతుంటుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ దట్ కాన్సెప్ట్ ఇస్. ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్లైడింగ్ కాంటాక్ట్ అండ్ స్లైడింగ్ వైర్ కాజింగ్ ఓవర్ హీటింగ్ ఫైనల్లీ డ్యామేజెస్ ద పొటెన్షియోమీటర్. ఓకే, ఇలా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ది అవుట్పుట్ వోల్ట్మీటర్ హ్యాస్ లోవర్ సెన్సిటివిటీ కాజింగ్ లోడింగ్ ఎఫెక్ట్. ఇది ఈ ఒక్క పాయింట్ గురించి నేను చెప్పాను మీకు. అక్కడ వరకు బ్యాక్ ఎందుకు వెళ్ళమన్నానంటే, ఇక్కడ డైరెక్ట్ గా ది అవుట్పుట్ వాటర్ హ్యాస్ లో సెన్సిటివిటీ అంటే ఎక్కడ నుంచి వచ్చేస్తుంది లోడింగ్ ఎఫెక్ట్ అనుకుంటారు. ఆల్రెడీ ఈ డిస్కస్ లోడింగ్ ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా ఒక డిసడ్వాంటేజెస్ లో రాసుకోవడానికి మాత్రమే. దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు తెలుసు కాబట్టి. ఓకే, నౌ స్ట్రోక్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎల్ఐ. ఓకే, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ టు బి మెజర్డ్. రిజల్యూషన్ అంటే ఏంటి, వోల్ట్మీటర్ యొక్క మినిమం వాల్యూ డివైడెడ్ బై దాని యొక్క సెన్సిటివిటీ. రిజల్యూషన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ మాత్రమే. ఇది మళ్ళీ వేరే డివైస్కి వచ్చేటప్పటికి వేరేగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ డివైస్ ఏది అవుట్పుట్ ఏది ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి అమ్మా. ఓకే, మీకు కొంచెం పెరుగుతుంది. మనకి ఏదైనా ఎప్పుడైనా సడన్ గా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంటే మన ఆ ప్రాబ్లంలో పేర్లు అన్నది మనకు ముందు ఐడెంటిఫై చేయడం కోసం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూసి నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆల్సో. ఓకే, ఇక్కడ పొటెన్షియోమీటర్ హ్యాస్ ఎ స్ట్రోక్ ఆఫ్ 20 millimeters స్ట్రోక్. అంటే మీకు స్ట్రోక్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్ఐ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 20 millimeters. ఓకే, నెక్స్ట్ అప్లైడ్ విత్ వోల్టేజ్ 10 volts. అంటే ఆ రెసిస్టర్ పొటెన్షియోమీటర్ అన్నది విఐ ఎంత అప్లై చేస్తున్నాం, 10 volts అప్లై చేస్తున్నాం. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ ది స్లైడ్ వైర్ ఆర్ఐ వాల్యూ ఎంత, 200 ohms అన్నమాట. ఆర్ఐ వాల్యూ 200 ohms. ఓకే, ఇక్కడ ఏం మెజర్ చేయమంటున్నారు, అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 5 millimeters. ఓకే, అంటే ఆ పొటెన్షియోమీటర్ లో 5 millimeters కి మనకి డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, V0 అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకోండి, ఎక్కడైనా విఐ మల్టిప్లై బై R0 బై RI
ఇది కూడా ఒక ఫార్ములానే. ఇంకో ఫార్ములా ఏంటి, విఐ మల్టిప్లై బై L0/Li అని కూడా మన ఫార్ములా. మనం ఏది వాడాలన్నది వాళ్ళు ఇచ్చిన డేటా మీద మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి. రైట్ డౌన్. నెక్స్ట్ చేంజ్ V0 ఈజ్ ఈక్వల్ టు విఐ టోటల్ ఇన్పుట్ వోల్టేజ్ 10 ఇచ్చారు మనకి. ఓకే, ఇప్పుడు వాళ్ళు 5 ఇచ్చారు కదా మనకి. వాళ్ళు 5, వాట్ ఈస్ దట్ వన్, L0 అవుతుంది. సో 5 అన్నది L0 అవుతుంది మనకి, 5 millimeters. అండ్ ఆర్ఐ ఎల్ఐ ఇవ్వలేదు మనకి, ఆర్ఐ ఇచ్చేసారు. ఆర్ఐ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఆర్ఐ ఎంత మనకి, స్ట్రోక్ కూడా ఇచ్చారు కదా, స్ట్రోక్ ఇచ్చారంటే ఎల్ఐ కూడా ఇచ్చినట్టే. దట్స్ వై యూ విల్ గో ఫర్ 20. రెండు కూడా ఒకే యూనిట్స్ లో ఉండేటట్టు చూసుకోండి. వాట్ ఈస్ దిస్ వాల్యూ, ఎంత వస్తుంది? డిస్కనెక్ట్ అయిందమ్మా, డిస్కనెక్ట్ అవుతుంది కదా, చెప్పండి ఎంత వస్తుంది? 2.5 volts వస్తుంది. V0 వాల్యూ అన్నది 2.5 volts వచ్చింది. ఓకే, హియర్ ఇది ఒకటే అడిగారు, ఇక్కడ ఇంకా అడిగారు సెన్సిటివిటీ అడిగారు. సెన్సిటివిటీ అంటే మీనింగ్ ఏంటి, మన డెఫినేషన్ ఏంటి? సెన్సిటివిటీకి మనం చదువుకున్నాం ఇక్కడ. ఇదిగోండి, సెన్సిటివిటీ అంటే V0/X ఆర్ V0/L0. ఓకే, ఏదైతే అది. ఇంకా ఫైనల్ గా మనం ఇక్కడ వాడాల్సింది V0 వచ్చింది కదా మనకి, 2.5 వచ్చింది కదా. S ఈజ్ ఈక్వల్ టు సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, X లేదు. L0 ఎంత ఇచ్చారు వాళ్ళు, L0 ఏమైనా ఇచ్చారా మనకి ఇక్కడ? 5. ఎంత? సెన్సిటివిటీ హౌ మచ్? 0.5. 0.50 అమ్మా. Yes sir. 0.05 50 sir. 50. ఓకే, సెన్సిటివిటీ ఇది. ఓకే, ఇంకా సెన్సిటివిటీతో ఆగిపోయారా వీళ్ళు? దీన్ని ఇంకా రిజల్యూషన్ కూడా అడుగుతున్నారు. ఓకే, రిజల్యూషన్ అడిగేటప్పుడు ఏమైనా కండిషన్స్ ఇస్తున్నారని చూసుకోండి. ఇలా కండిషన్స్ ఇస్తున్నప్పుడు ఈ ఫార్ములా అనేది కొంత చేంజ్ అవుతుంటుంది. విల్ సి వాట్ ఈస్ దట్ వన్. 0.5. ఓకే, ఇఫ్ ద అవుట్పుట్ వోల్టమీటర్ హ్యావింగ్ ఏ రేంజ్ ఆఫ్ 0 to 10 volts. ఇది ఇన్పుట్ వోల్టేజ్ గురించి చెప్పట్లేదు. అవుట్పుట్ వోల్టమీటర్ యొక్క రేంజ్ ఎంత, 10 volts అంటున్నారు. ఓకే, దట్ ఈస్ వాట్. విత్ 50 divisions కెన్ అండ్ రీడ్ అప్ టు 1/5 of the divisions. ఓకే, 1/5 of the divisions అన్నప్పుడు మీరు మనకి సెన్సిటివిటీకి రిజల్యూషన్ అడుగుతున్నారు కదా. రిజల్యూషన్ ఫార్ములా ఏంటి? డైరెక్ట్ గా రిజల్యూషన్ ఫార్ములా ఏంది మన దగ్గర? రిజల్యూషన్ ఫార్ములా V0 మినిమం. V0 మినిమం అంటే వాట్ ఈస్ ద V0 మినిమం? ఓకే, V0 మినిమం ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అంటే, వాళ్ళు ఇచ్చారు మనకి 1/5 divisions వరకు ఇస్తున్నారు. ఓకే, టోటల్ దాని యొక్క ఫుల్ స్కేల్ రేంజ్ అనేది 10. అయితే వాళ్ళు 50 divisions కూడా ఉందని చెప్తున్నారు. ఓకే, ఇది 50 divisions. V0 మినిమం అన్నది ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ 1/5 అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది ఇది ఇలా చెప్తారమ్మా వాళ్ళు. 1/5 of the divisions అని చెప్పినప్పుడు అది. ఓకే, ప్రాబ్లం బట్టి చేస్తున్నాం, దీనికి స్టాండర్డ్ ఏం లేదు. వాళ్ళు 1/6 అంటే 1/6 అన్నట్టు. ఓకే, దాని యొక్క ఫుల్ స్కేల్ రేంజ్ ఏంటి మనకి? ఫుల్ స్కేల్ రేంజ్ 10 volts. టోటల్ 50 divisions ఉన్నాయి అంటున్నారు కాబట్టి మనం ఆ ఫుల్ స్కేల్ రేంజ్ డివైడెడ్ బై ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై డివిజన్స్, ఇలా చేస్తే మనకి V0 యొక్క మినిమం వాల్యూ రావచ్చు. ఓకే, డైరెక్ట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు మెన్షన్ చేసేస్తారు, V0 మినిమం అని చెప్పి ఇంత మెన్షన్ చేసేస్తారు. మెన్షన్ చేయకపోతే ఇలా డేటా ఇస్తారు. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది, V0 మినిమం ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 0.04 సార్. 0.04 వచ్చింది. నౌ ఈ నాట్ రిజల్యూషన్ కి మనకి మిగతా అన్ని వచ్చేసినాయి కాబట్టి రిజల్యూషన్ అంటే V0 మినిమం 0.04 డివైడెడ్ బై మనకి సెన్సిటివిటీ ఎంత వచ్చింది? 0.5 కదా, సెన్సిటివిటీ 0.5 వచ్చింది. ఓకే, సబ్స్టిట్యూట్ దట్ వన్ హియర్, వి విల్ గెట్ 0.08 వచ్చింది సార్. 0.08. ఓకే, మిల్లీమీటర్స్, రిజల్యూషన్ మిల్లీమీటర్ లో వస్తుంది. దట్ ఈస్ వాట్ ద ఆన్సర్. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ చేయాలి. ఇందులో స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవమ్మా, మనమే ఆ యూనిట్స్ బట్టి ఆ ఇచ్చిన డేటా బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటా వెళ్ళాలి. X ఇచ్చారా, లేకపోతే R0 ఇచ్చారా, RI ఇచ్చారా,
మనకి ఇచ్చినవి ఏంటి అని చెప్పి. ఇదిగోండి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. V0 మినిమం మెజర్ చేయాలి అంటే దాని యొక్క డివిజన్ యొక్క లెంత్ 1/5 1/3 అని చెప్తారు. ఓకే, దాని యొక్క ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ కూడా మనకి ఇచ్చేస్తే V0 యొక్క మినిమం యొక్క ఫార్ములా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 1169ది జస్ట్ మీరు చేద్దురు కానీ, లేకపోతే రేపు నేను చేస్తాను ఈ ప్రాబ్లమ్. 2 పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి, అవి బ్రిడ్జ్ ఫార్మాట్ లో కనెక్ట్ చేయబడ్డాయి అంట. ఇదిగోండి ఇదొక పొటెన్షియోమీటర్, ఇదొక పొటెన్షియోమీటర్, అవి బ్రిడ్జ్ ఫార్మాట్ లో కనెక్ట్ చేయబడ్డాయి. ఓకే, ఇనిషియలీ ద బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్డ్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందంటే మీనింగ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటే మనకి బ్రిడ్జెస్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. Z1 Z3 ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ జెడ్లు లేవు కాబట్టి ఆర్లు, కాబట్టి ఇక్కడ కూడా 6 6 6 మొత్తం 4 ఆర్లే. అప్పుడే కదా ఆపోజిట్ ఆర్మ్స్ అన్నది ఈక్వల్ అయ్యి బ్రిడ్జ్ అన్నది బ్యాలెన్స్ అయిందని చెప్పి దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇంకా తెలుసు, దానివల్ల మనకి ఇక్కడ ఉపయోగం లేదు, జస్ట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది ఇనిషియలీ. నౌ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అన్నది 5 millimeters. ఓకే, 5 millimeter డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అన్నది మూమెంట్ అనేది పైకి పెట్టాను. ఓకే, ఫైండ్ ద అవుట్పుట్ వోల్టేజ్. ఈ మీటర్ల యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఇఫ్ ది స్లైడింగ్ కాంటాక్ట్ ఈజ్ మూవ్ టువార్డ్స్ ఏ. అంటే ఏ ఇది కాబట్టి నేను కూడా పైకి వేసాను అనమాట. ఆ డిస్ప్లేస్మెంట్ అనేది 5 millimeter పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ దిస్ వోల్ట్ మీటర్ ఎంత అని అడుగుతున్నారు. ఎస్యూమ్ ద లెంత్ ఆఫ్ ది స్లైడ్ వైర్ LI ఈజ్ 20 millimeters. 20 millimeters స్ట్రోక్ ఇచ్చేసారు వాళ్ళు. స్ట్రోక్ ఎంత మనకి ఇక్కడ 20 millimeters ఇచ్చేసారు. అంటే టోటల్ లెంత్ ఇక్కడ మనకి 20 millimeters. ఓకే, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ లో అవి 10 millimeters గా డివైడ్ అయ్యి ఉన్నాయి అనమాట. అంటే పైన 10 కింద 10, పైన 10 కింద 10 గా డివైడ్ అయ్యి ఉంటేనే కదా బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందని చెప్పి అది. ఇప్పుడు ఇది దాని యొక్క మీనింగ్, కింద యొక్క 10 అని చెప్పి మీనింగ్. ఓకే, తర్వాత ఏం చేసాం మనం, ఆ 10 నుంచి ఆ 5 millimeters అన్నది పైకి మూవ్మెంట్ అయ్యాం. ఏ సైడ్ మూవ్మెంట్ అవ్వమంటేటప్పటికి ఇదిగోండి ఇప్పుడు ఇదనమాట. ఓకే, ఈ ఎక్స్ అన్నది ఈ మూమెంట్ అది. ఇప్పుడు అలా చూస్తే పైన 5 millimeters ఉంది, టోటల్ గా కింద వచ్చేటప్పుడు 15 ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ నథింగ్ మూమెంట్ ఏం లేదు. ఇక్కడ ఇంకా 10 లాగే ఉంటుంది ఈ పొటెన్షియోమీటర్ లో. ఈ పొటెన్షియోమీటర్లో ఎక్కడైతే స్లైడింగ్ కాంటాక్ట్ ఉందో, ఇదిగోండి ఇక్కడ స్లైడింగ్ కాంటాక్ట్ లేదు. ఓకే, దాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. ఓన్లీ స్లైడింగ్ కాంటాక్ట్ ఉన్న చోట మాత్రమే ఈ డివిజన్స్ వచ్చినాయి. అంటే కొత్త డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇది కొత్త డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగోండి ఇలా రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ లో ఇదిగోండి ఇలా పైకి వస్తుంది, కానీ ఈ రెసిస్టెన్స్ లో మాత్రం అది ఎగ్జాక్ట్ మిడిల్ లోనే ఉంటుంది. ఓకే, డిస్కనెక్ట్ అయిందా అమ్మా ఏమన్నా? ఆఫ్లైన్ వచ్చాను మరి నేను మళ్ళీ నెట్. ఓకే ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఈ పైకి వెళ్ళింది, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉండేదమ్మా, ఇంతకుముందు ఇక్కడ ఉండేది. ఓకే, ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ఎక్కడైతే వోల్ట్ మీటర్ ఉందో ఆ వోల్ట్ మీటర్ యొక్క వాల్యూ కావాలి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ అంతా కూడా మనకి వాల్యూస్ లో ఇచ్చారు. అలాగే ఇక్కడ 100 ohms 100 ohms 100 ohms 100 ohms ఇచ్చేసారు డైరెక్ట్. ఓకే, వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఇచ్చేసారు. అయితే రెసిస్టెన్స్ అన్నది లెంత్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. R=ρL/A. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 200 ohms 200 ohms అంటే టోటల్ ఏ నుంచి బి వరకు 20 millimeters. ఓకే, అలా చూసుకుంటే 15 millimeters 150 అని, 5 millimeters అంటే 50 ohms అని, లేకపోతే 10 millimeters అంటే 100 ohms అని దాని మీనింగ్. ఇది మీకు స్కేలింగ్ డివిజన్ వచ్చి ఉండాలి ఈ ప్రాబ్లం చేయాలి అంటే, లేకపోతే ఈ ప్రాబ్లం చేయలేరు. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకు? నో సార్. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, ఇక్కడ మనం లూప్స్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక లూప్ రాయండి, ఇక్కడ ఒక లూప్ రాయండి, మీకు తెలిసిపోయింది. ఈ డయాగ్రామ్ లో కాదు, కొత్త డయాగ్రామ్ లో మీకు ఇక్కడ పైకి ఇక్కడ వరకు ఇలా వచ్చింది కదా మనకి. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 50 ohms ఉంటుంది, ఎందుకంటే పైన 5 millimeters కదా ఉంది. ఇక్కడ 50 ohms తీసుకోండి, ఇక్కడ 150 ohms తీసుకోండి, ఇక్కడ 100 తీసుకోండి, ఇక్కడ 100 తీసుకోండి. ఇక్కడ ఒక పాజిటివ్ లూప్ రాయండి ఇప్పుడు. ఓకే, పాజిటివ్ లూప్ రాస్తే మీకు ఏమొస్తుంది, అక్కడ ఈక్వేషన్ ఎలా వస్తుంది చూసుకోండి. ఓకే, ముందు ఇక్కడ వోల్టేజ్ ఈ VAM కావాలి మీకు. VAM అంటే టోటల్ వోల్టేజ్ ఎంత, VI ఇంటూ 50 డివైడెడ్ బై 200, రైట్? VMB కావాలనుకుంటే VI ఇంటూ మళ్ళీ కింద దాని యొక్క వోల్టేజ్ 150 డివైడెడ్ బై 200. ఓకే,
అలాగే దీన్ని మీరు ఇది ఇంకో పేరు పెట్టుకోండి, విఓసి అనుకోండి, లేకపోతే విసిఓ వచ్చేటప్పటికి ఏం చేంజ్ లేదు, ఇది ఈక్వల్ డివిజన్ గా ఉంటుంది కంపల్సరీగా. మీరు ఒకవేళ ఫార్ములా రాసినా కూడా అది VI/2నే వస్తుంది, విఓడి కూడా VI/2నే వస్తుంది. ఓకే, ఒకవేళ రాద్దాం అనుకున్నారనుకోండి VI/100/200 అది. ఓకే, ఇది కూడా 100/200. ఓకే, ఇప్పుడు మీరు లూప్ రాసుకోండి, మీకు ఈక్వేషన్స్ వచ్చేసినాయి కదా, ఈక్వేషన్స్ వచ్చేసినప్పుడు లూప్ రాశారనుకోండి మీకు ఎలా వస్తుందంటే ఈక్వేషన్స్ ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ 3/4. 3/4 అంటే మనకి ఫస్ట్ది. ఓకే, 3/4 ఆర్ 150/200. ఓకే, అలాగే రాయండి లేకపోతే. ఓకే, 150/200 మైనస్ 1/2 VI/2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ V0, మళ్ళీ ఈక్వేషన్ లూప్ రాస్తే 50/200, ఇది కింద లూప్, ఇది కింద లోవర్ లూప్, ఇది అప్పర్ లూప్, మైనస్ 1/2 ఇది అప్పర్ లూప్. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకే, సాల్వ్ చేసి మనకి V0 VI వాల్యూ ఇచ్చేసారు కదా వాళ్ళు, VI వాల్యూ అని ఇచ్చారా వాళ్ళు? ఓకే, చూడండి 5 volts ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, సబ్స్టిట్యూట్ దట్ వన్ అండ్ ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. ఈ ఈక్వేషన్స్ లో చూసి ఆ వాల్యూస్ పెట్టి చూడండి, మీకు ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకే, ఎంత వచ్చిందమ్మా, ఎవరైనా చేశారా? ఎనీబడి? సార్ చేస్తున్నాం సార్. ఓకే, చేసి రేపు చెప్పండి అమ్మా కంపల్సరీగా. ఇవాళకి ఆపేద్దాం, 11:23 అయిపోయింది. విల్ స్టాప్ ద క్లాస్ హియర్. టుమారో యూ విల్ మీట్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. రేపు క్లాస్ ఉండదమ్మా, థర్స్డే. నేను మళ్ళీ ఫ్రైడే వస్తాను. రేపు 9 నుంచి 9:50కి, అదే 9:30కి ఎవరు జాయిన్ అవ్వద్దు, డైరెక్ట్ 10:30కి జాయిన్ అయిపోయింది. ఓకే, రేపు క్లాస్ లేదు. ఓకే, ఎల్లుండ మళ్ళీ ఫ్రైడే నేను వస్తాను, నేను అదే ఫ్రైడే 10:30 క్లాస్కి వస్తాను. ఓకే, 1.25 అని చెప్తున్నారు. ఆ రెండు వాల్యూస్ కూడా ఒకటే వచ్చిందమ్మా, 1.25లో వచ్చినాయా? ఓకే, యూ కెన్ డూ, ఎందుకంటే రెండు వాల్యూస్ మీరు చేసినా ఒకే వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, దట్స్ ఆల్. మీకు గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఎన్నింటికి జాయిన్ అవ్వాలి? 10:30 క్లాస్ జాయిన్ అవ్వండి డైరెక్ట్గా. ఓకే, నేను మళ్ళీ ఫ్రైడే 10:30 క్లాస్కి నేను వస్తాను.